ఫలించాలి. యూ హ్యావ్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘములో మనందరము ఫలించాలి. అంటే విత్తనము దేవుడు మనలోనికి వేస్తుండగా దానికి తగిన ఫలము దేవుడు ఆశిస్తూ ఉంటాడు. ఏదో వచ్చాము సప్రసాదం తీసుకొని వెళ్ళిపోయామని కాకుండా సరైన ఫలము కోసం దేవుడు మనందరి జీవితాల్లో ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు ఈ చెట్టు గట్ల దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందరిలాగా కాకుండా నువ్వు ప్రత్యేకంగా ఉండాలని, అక్కడ మాట్లాడే వాళ్ళగా కాకుండా నిన్ను చూసి వేరే వాళ్ళు నేర్చుకునే విధముగా. హల్లెలూయా, హల్లెలూయా. మాదిరి జీవితం చెప్పాలి. ఏ జీవితం? మాదిరి జీవితం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆకలి తీర్చగలిగే ఒక ఆత్మీయత సంపాదించుకోగలిగితే మనం ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చినట్లే. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ప్రభుని ఇక్కడ నిల్చోమని, ప్రభు ఆకలి తీర్చగలిగిన కళ్ళు నా దగ్గర ఉన్నాయని ఎవరైనా అర్పణలో రాగలరా? అర్పణకి ఎలా వస్తారో, నా దగ్గర ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయి. నా నోరు దేవుని యొక్క విత్తనము చేత విత్తబడి ఆత్మ సంబంధమైన ఫలము నాలో నా నోట్లో కనబడుతుంది అన్నవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా చెవులు అన్యులకి ఇవ్వలే, నా చెవుల్ని వాళ్ళు చెప్పే ప్రతి సోది వినడానికి. బ్రదర్, నేను నా దేవుని ఆకలి తీరుస్తాను, వచ్చి అర్పణిస్తాను అన్నవాళ్ళు నిజమైన క్రైస్తవులు. నా దగ్గర ఒక్క ఫ్రూట్ కూడా, ఒక్క ఫలం కూడా లేదు అన్నవాళ్ళు పుట్టు క్రైస్తవులు. అంతే, క్రైస్తవులు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు అర్పణలో మీరు తెచ్చినవి కాకుండా మీకు ఆత్మకు కలిగి ఉన్న ఫలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ చేతులు ఖాళీ అవ్వచ్చు. బ్రదర్, కొంతమంది నన్ను ప్రేరేపించారు పాపం చేయమని, కానీ నేను లొంగలే. నేను పరిశుద్ధంగా ఉన్నాను. దేవుడి దగ్గర నేను ధైర్యంగా నిల్చోగలను అన్నవాళ్ళు. మీరు ఖాళీగా వచ్చిన దేవుని ఆకలి తీర్చగలిగిన ఆత్మీయత నీలో ఉన్నది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. రెండవది గ్రహించాలి అనండి. భూమి ఏం చేసిందంట? నీరు పడగానే ఏం చేసింది? గ్రహించింది. ఈ గ్రహించాలంటే ఏం అవసరం? నీళ్లు. అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. సో నేను చెప్పిన కొన్ని ఫాలో అవ్వండి, దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు. మీకు ఆశీర్వాదం రాకపోతే నా దగ్గరికి వచ్చి అడగండి, నన్ను అడగండి. స్టార్టింగ్లో ఈ డప్పు పట్టుకొని వెళ్ళిపోయేవాడిని, అంతే. వాక్యం వినేవాడిని, డప్పు పట్టుకొని ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. దేవుడు నన్ను ప్రొఫెసర్ని చేయలే. నేను ప్రొఫెసర్ అండి కాలేజీలో. నన్ను చేశాడు, నన్ను ఆశీర్వదించాడు, నా జీతాన్ని ఆశీర్వదించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తప్పనిసరిగా ఆశీర్వాదం వస్తుంది. చెప్పండి, వాక్యం వినాలి, వాక్యం వినాలి, చదవాలి. రెండోది ఆత్మచేత గ్రహించాలి. చెప్పండి. సో మీరేం చేస్తారో తెలుసా? ఈరోజు వాక్యం అనగానే, ప్రభువా అది నేను గ్రహించినట్లు నీ ఆత్మనకి ఇవ్వయ్యా. ప్రభా నాకు తలనొప్పయ్యా, మా ఇంట్లోని పిల్లలు బాగలేరు, ఇదే సోది మనకి ఎప్పుడు చూడు ఇదే. మీకు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు రాని మా మనవడిని దీవించు, మా పిల్లల్ని దీవించు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యి, సోది ప్రార్థనలు అయ్యా చేస్తారు.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు కోరుకుంటుంది జ్ఞానము కలిగిన ప్రార్థన. చెప్పండి, ఏ ప్రార్థన? జ్ఞానం. సో వాక్యం విన్న వెంటనే మీరు ఏం చేయాలి తెలిసే? ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఈ వాక్యం అయిపోగానే ప్రభా ఈ వాక్యం నచ్చింది ప్రభా, ఆత్మ చేత నన్ను తాకండి ప్రభా, నేను గ్రహించున్నట్లు నీ ఆత్మ వర్షము నా మీద కుమ్మరించయ్యా అని ప్రార్థిస్తే అప్పుడండి రోషము కలిగిన ప్రార్థన ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మనందరం ఎలాగుండాలి? ఫలించాలి. కొన్ని చర్చిల్లో కొంతమంది క్వైర్లో ఒకరు పాడితే ఒకరికి నచ్చదు, వీళ్ళు పాడితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళొక పాట ఎత్తుతారు, వీళ్ళొక పాట ఎత్తుతారు. కొన్ని చర్చిల్లో కులం, మా కులం వాళ్ళే సంఘ పెద్దగా ఉండాలి, ఈ కులం వాళ్ళే సంఘ పెద్దగా ఉండాలి. ఇవి ఫలించేదానికి సాక్ష్యము కాదు, ఫలించేదానికి సాక్ష్యం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఫలించాలి. ఆమేన్. ఆమేన్.